హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే అండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి షో అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. ఇవాళ ఇంకొక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వచ్చేసి మొన్ననే చెప్పారు కదా శ్రీముఖి గారు, ఏం చెప్పారంటే ఈ టాస్క్లో వచ్చేసి ఓన్లీ జెంట్స్ మాత్రమే పాల్గొనాలన్నమాట. అంటే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు రావాలి. అయితే నటరాజ్ మాస్టర్ వాళ్ళ టీం నుంచి పవన్ గారు వచ్చారు. తర్వాత మహేష్కి కూడా ఒక అవకాశం ఇచ్చారు. మీకు ఒక సర్ప్రైజ్, నలుగురే కాదు ఇంకొకరు కూడా ఆడుతున్నారని మహేష్ వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు గెలిస్తేనే అమౌంట్ అనేవి, అదే ప్రియాంక శివ్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తో మీ గెలిచిన అమౌంట్తో పాటు ఆ అమౌంట్ వస్తాయని ట్విస్ట్ పెట్టారు. అది నాకు కొంచెం అన్యాయంగానే అనిపించింది. ఎందుకంటే గేమ్ ఆడాలని ముందుగా చెప్పలేదు కదండి. ఒక హాఫ్ పార్టర్ని ఇస్తే వాళ్ళకి, ఒక సగమని ఇస్తే వాళ్ళ దాంట్లో బాగుండి అనిపించింది నాకైతే. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇంకా వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు ఏమైందంటే, వీళ్ళ మానిటర్స్గా వచ్చేసి సంధ్యాని, నెక్స్ట్ శాండ్రాని పెట్టారు. ఇలాంటప్పుడు నిరూపించుకోవాలండి. మానిటర్స్ ఇచ్చినప్పుడు కూడా మంచి పట్టు తెచ్చుకోవాలి. శాండ్రా కానీ అంతగా యాక్టివ్గా లేనట్లు అనిపించింది. సంధ్య మాత్రం ఊపేస్తుంది అనమాట. భానుని అసలు ఎల్లో కార్డు ఇచ్చేసింది. అక్కడ అంతగా ఫిజికల్ అవ్వలేదండి. తను కార్డులు వెనక వైపు ఇలా పెట్టుకున్నాడు శివు. పెట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి తిప్పాలని చూస్తున్నాడు. అక్కడ ఫిజికల్ అయినట్లు అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ శివుకి కొంచెం దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడంతో అక్కడ ఇంకా ఆపేశారు. కానీ లేకపోతే అది అంత ఫిజికల్ ఏం కాదు. ఇంకా తర్వాత ఏంటంటే పవన్నే కొంచెం టార్గెట్ చేశాడు. కానీ ఇంకా తర్వాత ఇంకా రాకపోయేసరికి కార్డ్స్ ఇంక వదిలేశాడనమాట. అక్కడ అసలు శివ్ తీసుకుంది కూడా భాను వాళ్ళ కార్డు తీసుకోబట్టి అంత రేజ్ అయ్యి తీసుకోపోయాడు. ఇంకా దానికి జాను అన్నది కరెక్ట్ పాయింట్ అంది. ఏమన్నదంటే, మరి తీసుకొని వెనక్కి పెట్టుకుంటుంటే మీద పడకి ఏం చేస్తారు అంటే, సంధ్య అంతసేపటికి ఫిజికల్ అవ్వకూడదు ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారండి అక్కడ. అదనమాట విషయం. 30 సెకండ్స్ ఆపేశారనమాట. అదైతే కొంచెం బాగాలేదనమాట. కానీ ఆ 30 సెకండ్స్ ఆపుకొని ఉంటే బాగుండేది. ఆ కార్డ్స్ అనేవి తీసుకునేవాడు. వీళ్ళ కార్డ్స్ కూడా పోయాయి పాపం. అయితే అక్కడ ఇంకో చోట ఏంటంటే, అక్కడ భాను కాలు తగిలేం కింద పడలేదండి. శివ్ మామూలుగా స్లిప్ అయ్యే పడిపోయాడు. అంతకుముందు ఏం జరిగిందంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది. కార్డు తీసుకొని వస్తుంటే శివుది, ఇద్దరు ఒకేసారి కింద పడిపోయారు. స్లైడ్ లాగా అది జారి కింద పడతారు కదా, ఇద్దరు పడ్డప్పుడు ఆ కార్డ్స్ అతనిది తీసుకున్నాడు, శివుది తీసుకున్నాడు భాను. నా కార్డు ఎందుకు తీసుకున్నప్పుడు అప్పుడు కొంచెం నెట్టుకున్నారనమాట. అక్కడే నాకు కాలు బెనికింది. తర్వాత ఇంకా ఎక్కువైంది పడ్డప్పుడు అని చెప్తున్నాడు అనమాట. అది వేరు. నీ కాలు చేతులు స్లిప్ అయ్యి నువ్వు పడిపోయావు, నేను అరవకుండా ఉంటున్నానని నువ్వు తెగ అరుస్తున్నావు నా మీద, అదేం పద్ధతి అని శివుని అడిగాడనమాట. కానీ అలా ఏం కాదు, నేనించే పడ్డాను, ఫస్ట్ గొడవలోనే నా కాలు బెనికిందని అన్నారు. అసలు ప్రియాంక అయితే ఎంత గొడవ చేస్తుంది, ఏడుస్తుందండి. అంటే ఎక్కువగా టూ మచ్గా యాక్షన్ ఇచ్చినట్లు అనిపించింది నాకైతే అక్కడ. ఇంకా తర్వాత సిద్ధు వచ్చేసి లోపల పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట కార్డ్స్. ఆడుతున్నప్పుడు హనుకరాజ్ చెప్తే అది వాళ్ళ ఇష్టం, ఎలా అయినా ఆడొచ్చు అన్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మహేష్ అయితే ట్రై చేశాడు, కానీ దానికి ఉన్న బ్యాక్ పెయిన్ వల్ల ఆడలేకపోయాడండి. ప్రతి దాంట్లో మేము ఆడతాం అంటారు, కానీ వీళ్ళు నిరూపించుకోలేకపోతారు. అంటే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళకి అంతగా వీలు అవ్వట్లేదు అనమాట, ఆడలేకపోతున్నారు. మొత్తానికైతే ఈ టాస్క్లో కూడా బాగా ఆడలేదు, ఓడిపోయాడు అనమాట. గెలిస్తే బాగుండేది, కానీ పవన్ అసలు మామూలుగా ఆడలేదండి. అక్కడ భాను ఎంత టార్గెట్ చేస్తున్నా కూడా పవన్ ఆ టీ షర్ట్ మొత్తం పైకి పోయినా కూడా భలే ఆడాడు అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. మధ్యలో వచ్చేసి శివ్ కింద పడిపోయినప్పుడు అంజలి వచ్చి డిస్కషన్ చేస్తున్నారు అనమాట. అసలు ఏంది అసలు సెన్స్ లేకుండా ఇలా చేస్తున్నారు అనిపించింది. ఇక్కడ అంజలి గారు పవన్ అన్న కొంచెం ఆపేస్తాడు, కానీ అంజలి గారు పక్కా కమర్షియల్గా ఆడతారు. గేమ్ లాగే చూస్తారనమాట. ఎవరేమైపోతే నాకైనా నేను గెలవాలన్నట్టు. ఇక్కడ శ్రీముఖు గారు కొంచెం సీరియస్ అయ్యారనమాట, ఎందుకు ఆపాను నేను అన్నట్లు. అది కూడా కరెక్టే అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ టై అయింది. సిద్ధు వాళ్ళ సిద్ధు వాళ్ళ గ్రూప్కి, నూకరాజు వాళ్ళ గ్రూప్కి టై కాగానే చెరొక 10,000 ఇచ్చారు. అంటే ఛాలెంజ్ వచ్చి ఒక్కొక్కరి దగ్గర 5,000 తీసుకున్నారు కదా, చెరొక 10,000 ఇచ్చారు. అయితే మహేష్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి 0 క్రెడిట్స్ వచ్చాయి, 0 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. నెక్స్ట్
స్టీలు వీళ్ళ దగ్గర కూడా ఏం లేవు కదా, బాను ఏం తీసుకురాలేకపోయాడు. ఉన్న కార్డ్స్ కూడా మహేష్ తీసుకున్నాడు కాబట్టి వీళ్ళకి జీరో అయిపోయాయి. వీళ్ళకి జీరో అయిపోగానే ఇంకా వీళ్ళు స్టీల్ తీసుకున్నారు కదా, అది తెలిసేసరికి ఇంకా వెటకారంగా చప్పట్లు కొట్టారనమాట భానుజాని వాళ్ళు. మా ఆయన నమ్ముతాడు అందరినీ, ఇక్కడ నమ్మకూడదు అనుకోను. వీళ్ళేంటంటే గేమ్ పరంగా ఆలోచించారు, వాళ్ళేమో ఎమోషనల్గా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యారండి భానుజాని వాళ్ళు. ఇప్పుడు కలిసి పంచుకుంటే లాభం ఉంటుంది. ఇద్దరు స్టీల్ తీసుకున్నారనుకోండి, ఇద్దరికి ఏముండదు. కాబట్టి అక్కడ ఎవరైనా స్ప్లిట్టే తీసుకుంటారు. అంత చిన్న లాజిక్ మరి వాళ్ళు ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి శ్రీముఖి గారు కొంచెం కన్ఫ్యూజ్ చేశారు వాళ్ళని. అంటే విన్నింగ్ పంచుకుంటారా అన్న దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది కళ్యాణ్ గారు నాకు. లాస్ట్లో కూడా అదే చెప్పాను, నాకు గేమ్ అక్కడ టాస్క్ అర్థం కాలేదని అందరితో చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే వసంతితో ఎల్లో కార్డు ఇచ్చినందుకు నేను ఇచ్చేసాను అని చెప్పారు. వాళ్ళ దగ్గర మార్క్స్ తీసుకున్నారండి, వీళ్ళు క్రెడిట్స్ తీసుకున్నారు, కాయిన్స్ తీసుకున్నారనమాట. 2,000 తీసుకొని అది పాప మళ్ళీ భానుజాని వాళ్ళకి ఇచ్చారు. అయితే మరి ఇప్పుడు ఎలా అనిపించింది మీకంటే, వాళ్ళకి ఇవ్వాలనిపించింది, ఇచ్చారని. ఇప్పుడు వాళ్ళు జీరోలో ఉన్నప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వసంతి ఒకటే ఆలోచించింది, బాబు మా వల్ల ట్రస్ట్ నమ్మకం కోల్పోయాం కదా, కాబట్టి అని ఇచ్చారు. కానీ అది కౌంట్లో తీసుకోలేదనమాట. ఇవ్వాలనిపించింది ఇచ్చారు, అదే మాట అంటుంది అంతసేపటికి. నాకైతే అది నచ్చలేదనమాట. ఇవ్వాలనిపించి ఇచ్చేదే ఉందండి, వాళ్ళు జీరోలో ఉండి మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎలానూ బ్యాడ్ అయ్యారు, బ్యాడ్ అయిన వాళ్ళు మళ్ళీ మంచి అవ్వాల్సిన అవసరం ఏం లేదు కదా. మాస్ వాళ్ళు తీసుకోవాలి కదా, మాస్ కావాలనుకుంటే. కానీ వాళ్ళు నష్టపోయారులే, ఇదేంది రివర్స్ అయింది సీన్ అన్నట్లు సరే అని ఇచ్చేశారనమాట. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు వసంతి కళ్యాణ్ గారిని. నెక్స్ట్ ఎవరి దగ్గర తీసుకున్నా, సంధ్య గారి దగ్గర తీసుకున్నారు. సంధ్య గారి దగ్గర ఏం తీసుకుని ఎల్లో కార్డు వాళ్ళు తీసుకున్నానని వసంతితో అన్నారంట. వసంతితో అంటే అది సంధ్య విని ఎల్లో కార్డు కాదు, రూమ్లో పోయినందుకు కూడా తీసుకున్నాడంట. అది కూడా ఆ మాట అంటున్నాను, రూమ్లో పోయినందుకు. అంటే మొత్తం కలిపే వస్తాయండి, ఏదైనా గేమ్లో మొత్తం కలిపే చూస్తారన్నమాట, కలిపే తీసుకుంటారు. ఆ రోజు మరి రూమ్లోకి వెళ్ళి సీన్ చేస్తారు, అది కూడా కొంచెం ఉంటుంది మనసులో. మొత్తం గేమ్ ప్లాన్ కాబట్టి తీసుకున్నారనమాట. అలా జరిగింది. తర్వాత అసలు బాండ్ క్రెడిట్స్ స్టీల్ అంటేనే అర్థం తెలియదు వాళ్ళకి. బాండ్ క్రెడిట్స్ అంటే ఏం వాల్యూ ఉంటుంది? నీకు పోయినాయి, నాకు పోయినాయి, నాకు పోయినాయి, తనకు పోయినాయి, నీకు పోయినాయి మాస్ అంటుంది. జాను వాళ్ళకి ఏం బాగాలేదు మాస్, జానుతో అంటుంది సంధ్య ఈ మాట. జాను వాళ్ళకి 2,000 వచ్చినాయి. వాళ్ళు ట్రస్ట్ బాగొట్టుకున్నారు. ట్రస్ట్ ఇష్యూలు అవి ఉండవండి, అక్కడ వచ్చేది గేమ్గానే చూస్తారు. కాదు ఇలా ఆలోచించుంటే బాగుండేది, వాళ్ళు స్ప్లిట్ తీసుకుంటే బాగుండేది అనమాట. ఎలాగైనా పంచుకోవడమే కదా, పోతే ఇద్దరికి పోతాయి కదా, మళ్ళీ ఎందుకు లేదంతా కష్టపడి ఆడుతున్నాం కాబట్టి ఇద్దరు పంచుకుంటే బాగుంటుంది అనే పాయింట్ ఆలోచించలేకపోయారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళందరూ పంచుకున్నారు. మొత్తం టై అయింది కాబట్టి చీర 10,000 తీసుకున్నారు. సోనియా సిద్ధు వాళ్ళ బ్యాచ్కి 10,000, నోకరాజు వాళ్ళ బ్యాచ్కి 10,000 ఇచ్చారనమాట, నోకరాజు ప్రియాంక వాళ్ళ బ్యాచ్కి. కానీ అసలు శివ్ మాత్రం అక్కడ దెబ్బ తగిలినా బాగా ఆడాడండి, చాలా బాగా అనిపించింది. మరొక ఆశగా అనిపించింది అనమాట గేమ్లో. శివ్ బాగా ఆడాడు. అప్పటికి నువ్వు ఆడలేవంటున్నా కూడా అని ప్రొటెక్ట్ చేసుకుంటా భలే అసలు పక్కన వాళ్ళు దెబ్బతీసే చూసారా, అంత దెబ్బ తగిలినా కూడా పక్కన వాళ్ళు దెబ్బతీసి ఎంతసేపటికి పట్టు వదలలేదనమాట. చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ వచ్చేసి గేమ్ మొత్తం అయిపోయిందండి, అందరికి బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. 25 వచ్చేసి ప్రియాంక శివ్ వాళ్ళకి వచ్చాయి. తర్వాత 20 వచ్చేసి ఆసియా వాళ్ళకి వచ్చాయి, సిద్ధు వాళ్ళకి వచ్చాయి. తర్వాత వచ్చేసి 15 వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళకి ఇచ్చారు, నటరాజ్ మాస్టర్ అంజలి వాళ్ళకి. తర్వాత 10 వచ్చేసి కళ్యాణి వసంతి వాళ్ళకి, 5 వచ్చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే జీరోస్లో మిగిలిపోయారండి కొంతమంది. సంధ్య బ్రిటో వాళ్ళ దగ్గర ఉన్న 2,000 కాయిన్స్ అంటే ప్యారడైజ్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తాం, ఇక్కడ ఉన్న ఎవరి దగ్గరైనా కాయిన్స్ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఆ 2,000 కాయిన్స్ తీసుకొని కళ్యాణ్ వాళ్ళ దగ్గర జీరో ఉన్నా కూడా భానుజాను వాళ్ళకి ఇచ్చారు. అక్కడ వాళ్ళకి ప్లస్ అయింది, అందుకని 5 పాయింట్స్ వచ్చాయి వాళ్ళకి. సంధ్య వాళ్ళకేమో 10 వచ్చాయి, ఎందుకంటే అంతకుముందు బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి కదా, అంతకుముందు కాయిన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అలా 10 వచ్చాయి. 2,000 పోయాయి కాబట్టి వాళ్ళకి 10 వచ్చాయి, వీళ్ళకి 5 వచ్చాయి. వీళ్ళు జీరోలు అయిపోయారు కళ్యాణ్ వసంతి వాళ్ళు. తర్వాత ఇంకా
కొన్ని వేరే దేశంలో కొన్ని ట్రీట్మెంట్ అని ఒక 2-3 ప్లేట్లు ఆడ పగలబెట్టి ఓడిపోయిన వాళ్ళకి, అంటే శాండ్రా మహేష్ వాళ్ళకి, నెక్స్ట్ వసంతి కళ్యాణ్ వాళ్ళకి క్లాస్ స్పీకర్ అనమాట కొంచెంసేపు. అంటే క్లాస్ అంటే మోటివేషన్ మళ్ళీ. అది ఎలా జరిగిందంటే ప్లేటును, ఇరిగిపోయిన ప్లేట్ను బంగారంతో కలుపుతారు అక్కడ ఆ దేశంలో. మీరు కూడా అలా కలిపి మీ జరిగిన విషయాలు మాట్లాడుకోండి అంటే వాళ్ళు తీసుకోకపోవడం అనేది మమ్మల్ని చాలా బాధ పెట్టింది. రిజెక్షన్ అనేది మమ్మల్ని చాలా బాధ పెట్టిందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి వసంతి వాళ్ళు వచ్చేసి మేము ఇప్పటి నుంచి గేమ్ లాగే చూస్తామని అన్నారండి. అదండి ఈరోజు నా వీడియో. మొత్తానికైతే కళ్యాణి వసంతి బాగా ఫీల్ అయింది. అంత ఏడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి ప్యారడైజ్ హైస్ వస్తుంది, ఒకసారి రాదు. అందులో అది మన చేతిలో ఉండదు. అంటే వాళ్ళు అండం ఏంటంటే పోయినసారి బాగా ఆడాం, ఈసారి బాగా ఆడలేకపోయాం, అంతగా ఆడలేకపోయాం కాబట్టి ఏడుపు వచ్చేస్తుంది అన్నట్లు మాట్లాడారు. శివు ప్రియాంక వాళ్ళు మాత్రం మామూలుగా రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ ఒక పాట్తో లవ్ సింబల్ చేశారు. పాట్తో చేస్తారు కదా కుండలు చేసేదాంతో, ఆ మిషన్తో లవ్ సింబల్ చేశారు. ఫుడ్ తిన్నారు. గెలుచుకొని తినేదాంట్లో చాలా ఆనందంగా ఉంటుంది కదా అని అంటుందన్నమాట. కానీ అక్కడ ప్రియాంక మాత్రం ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు. ఏంది నీకు దెబ్బ తగిలితే ఆడతానంటాను పిచ్చోళ్ళలాగా, అసలు పిచ్చెక్కింది దానికి అన్న అన్నట్లు మాట్లాడింది. అసలు భలే అనిపించింది. అక్కడ చాలా బాగా మాట్లాడింది. కానీ విపరీతంగా అరుస్తుంది అనమాట. వాళ్ళు ఫిజికల్ అయితే ఏం అరవరు, కానీ పక్కన వాళ్ళు ఎవరన్నా ఫిజికల్ అయితే మాత్రం మామూలుగా అరవరు ప్రియాంక గారు. అదొకటి మానుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శాండ్రా గారు కూడా కొంచెం మానిటర్కి ఇచ్చారు కాబట్టి కొంచెం ఇంకా బాగా చేస్తే బాగుండేదని నాకు అనిపించిందండి. నెక్స్ట్ గేమ్ పరంగా వచ్చేసి పవన్ గారు బాగా ఆడారు. నటరాజ్ మాస్టర్ అయితే ఎమోషనల్ అయిపోయారండి. బాండ్ క్రెడిట్స్ స్ప్లిట్, అందరు స్ప్లిట్టే, వీళ్ళొక్కళ్ళే స్టీల్ అనమాట. అయితే బాండ్ క్రెడిట్స్ ఇచ్చినప్పుడు నేను 2-3 నమ్మాను. మా క్యారెక్టర్ ఎలాంటిదంటే మా ఇద్దరిని నమ్మితే మేము మాకు ఫుడ్ లేకపోయినా వాళ్ళకి పెడతాం, కానీ అలాంటి వాళ్ళని అలా 2-3 చేస్తే మాకు వాళ్ళ నుంచి ఏమీ రాలేదన్నమాట. కాబట్టి మేము ఎవరిని నమ్మలేకపోయి, ఇప్పుడైతే నమ్మకం కుదిరింది అన్నట్లు ఇలా 2 చేతులు ఇలా చూపించారనమాట నటరాజ్ మాస్టర్. శ్రీముఖి గారి వల్లే మేము ఇద్దరం కలుసుకున్నామన్నారు. ఎలా అయినా మరి హోస్ట్ కదండి, కొంచెం బాగా మాట్లాడారనమాట శ్రీముఖి గారితో. మరి మీరు ఇంకా హోస్ట్ కాబట్టి మొత్తానికి హోస్ట్ వల్ల కలిశారనమాట. వాళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారనమాట. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టారండి. మొత్తానికి నటరాజ్ మాస్టర్ వాళ్ళ నమ్మకాన్ని అయితే అంజలి పవన్ గారు నిలబెట్టారు. అసలు పవన్ గారు అసలు అంతసేపు ఆడతారని నేనైతే అనుకోలేదండి. అసలు మామూలుగా నేను మన వీడియో చేసిన ఒకటి, ఆటలో ఆడపులి ఆసియా అన్నట్టు, ఆటలో మగపులి అంజలి పవన్ గారు అన్నట్టు ఆడారు. అంత మీద పడుతున్న కాలు అయితే కొంచెం మెలక తిప్పినట్లే భానుగా చేసినా కూడా అసలు ఎక్కడ పట్టు విడవలేదనమాట. ఎక్కడ గివప్ ఇవ్వలేదు ముందు, అది మెచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ కూడా, కానీ సూపర్గా ఆడారు పవన్ గారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏంటంటే నటరాజ్ మాస్టర్ కూడా వెళ్ళలేదు, పవన్ గారి మీద నమ్మకంతోనే వెళ్ళలేదు, దానికి న్యాయం చేశారు. అలా ఉంది. నెక్స్ట్ అసలు సోనియా వాళ్ళ దగ్గర తీసుకోవాలండి వీళ్ళు పాయింట్స్. కళ్యాణ్ వాళ్ళు సోనియానే సీన్ మామూలు క్రియేట్ చేయాలి. మన రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ, వాష్రూమ్లో లాక్ వేసుకున్నప్పుడు కానీ వీళ్ళ మీద సంధ్య వాళ్ళ మీద తీసుకున్నారు, కానీ తీసుకోవాల్సిన సోనియా వాళ్ళ దగ్గర. అంటే ఆ గేమ్ పరంగా చూసుకుంటే అక్కడ అంత సీన్ క్రియేట్ చేసింది కాబట్టి లేని సీన్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి, కానీ వీళ్ళ దగ్గర తీసుకున్నారు. నా సోనియా వచ్చేసి చూసావా, ఇలాంటప్పుడే మనకి ఎవరు లయర్స్, ఎవరు గేమ్